మహబూబాబాద్ జిల్లాలో గంజాయి వినియోగం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ఎస్పీ శబరీష్ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గంజాయి విక్రయించే వారు లేదా సేవించే వారి గురించి నమ్మకమైన సమాచారం అందించిన వారికి 5,000 రూపాయల నజరానా అందజేస్తామని ఆయన వెల్లడించారు. జిల్లాను గంజాయి రహిత, నేర రహిత, ప్రమాద రహితంగా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు. ఇప్పటికే హెల్మెట్ వినియోగంపై పోలీసులు కల్పించిన అవగాహన ప్రజల్లో సానుకూల మార్పులు తెచ్చిందని, అదే స్ఫూర్తితో గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఇదే అంశంపై మా ఎస్పీ శబరిస్తో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. మహబూబాబాద్ జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శబరీష్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ బంపర్ ఆఫర్ ఏమిటి, ఎస్పీని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మీరు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు సార్, 5,000. అసలు ఎందుకు ఈ ప్రకటన, దేనికి వచ్చింది, ఏ ఉద్దేశం? మన జిల్లాని గంజారహిత జిల్లాగా మార్చాలనే దిశగా మనము ఈ గంజాయి గురించి అవేర్నెస్ చాలా విలేజెస్లో కానీ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. చాలా వరకు కూడా మనకి సమాచారం వస్తూ ఉంది. బట్ స్టిల్ మనకేమనిపిస్తుంది అంటే చాలా చోటు ఈ సమాచారం అనేది మనకెందుకు ఇస్తే ఏమవుతుంది, మాకు వేరే వాళ్ళు ఎవరో కదా మనకెందుకు అని ఒక రకంగా నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. వాళ్ళకి కూడా కొద్దిగా మోటివేట్ చేయడానికి ఈ సమాచారం ఇచ్చిన వాళ్ళకి కొద్దిగా 5,000 రూపీస్ వరకు మనం రివార్డ్ ఇస్తాము. అలాగే ఇచ్చే వాళ్ళకి వాళ్ళ పేరు కానీ వాళ్ళందరినీ కొద్దిగా సీక్రెసీ, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తామనేది ఒక మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నాము. అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ జిల్లాలో ఎక్కడైనా గ్రామాల్లో కానీ టౌన్లో ఎవరైనా గంజాయి తాగుతున్నారంటే వాళ్ళందరినీ ఒక మంచి మార్గంలో నడపాలని, వాళ్ళని కన్వర్షన్ చేయాలని ఇప్పుడు 2 days 3 days బ్యాక్ కలెక్టర్ గారి సహకారంతో జిల్లాలో డీఅడిక్షన్ సెంటర్ కూడా ఓపెన్ అయింది. సో వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి వాళ్ళని గంజాయి డీఅడిక్షన్ చేయాలనేదే ఇంటెన్షన్. దాని కొరకే ఇది ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈ హెల్మెట్లతో పాటు సీసీ కెమెరాలు, దీంతో పాటుగా రోడ్డు భద్రత నియమాలు, హెల్మెట్, ఈ 3 ప్రక్రియ ఉద్యమంలాగా మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతుంది సార్. రెస్పాన్స్ ఎట్లా వస్తుంది ప్రజల నుండి? రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ సంవత్సరం జనవరిలో గౌరవ డీజీపీ గారు అరైవల్ అనే ఒక రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇప్పటికీ జిల్లాలో కూడా కొనసాగుతుంది. మనము జిల్లాలో ఉన్న అన్ని పంచాయత్ సర్పంచెస్తో అలాగే మున్సిపాలిటీ చైర్మన్స్ అందరినీ ఒక 3 weeks బ్యాక్ ముందు పిలిచి అందరికీ మనము ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ముందుకు తీసుకెళ్లాలంటే అందరి సహకారం కావాలి. అలాగే గ్రామాన్ని, మీ గ్రామము మీరు 100% గంజాయి రహిత గ్రామంగా మార్చాలి. అన్ని గ్రామాల్లో సీసీటీవీ కవరేజ్ ఉండాలనేది అందరికీ ఒక అప్పీల్ చేశాము. దాని తర్వాత మనము అన్ని లోకల్ పోలీస్ ఆఫీసర్స్ అంతా సర్పంచులతో కోఆర్డినేట్ చేసి ఫస్ట్ ఫేజ్లో ప్రతి మండలానికి 2 జీపీలు తీసుకొని అక్కడ ఫస్ట్ గ్రామ పంచాయతీ సభ్యులు అందరూ కూర్చొని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. మన గ్రామంలో 100% హెల్మెట్ ధరించాలి, అలాగే గ్రామంలో గంజాయి రహిత గ్రామంగా మార్చాలి, ఎవరైనా గంజాయి తాగుతారంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మూడోది సీసీటీవీ కవరేజ్ చేసుకోవాలనేది. సో ఇప్పటికీ మన ఫస్ట్ ఫేజ్లో 38 గ్రామాలు అలాగే 15 వార్డ్స్, 3 వార్డ్స్ పర్ మున్సిపాలిటీస్ అన్నీ కూడా సీసీటీవీలు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఆ విలేజెస్కి సంబంధించి మనం ఇప్పటి వరకు ఒక 50 మంది గంజాయి కన్జ్యూమర్స్ని కూడా ఐడెంటిఫై చేశాము. అలాగే అక్కడ 100% హెల్మెట్ లేకుండా నో హెల్మెట్ నో ఎంట్రీ అనేది కూడా వాళ్ళు వాలంటరీగా ముందుకొచ్చి ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల 100% హెల్మెట్ వేసుకుంటున్నారు. సో అందుకే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే చాలామంది గ్రామ సర్పంచులు మన గ్రామంని కూడా తీసుకోండి, మనం కూడా ముందుకు వస్తున్నారంటే ఇట్ రియలీ గివ్స్ అస్ మోటివేషన్. సో అందుకే ఇప్పుడు మొన్న జస్ట్ 2 days బ్యాక్ అన్ని మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్కి అగైన్ 3 జీపీస్ పర్ మండల్ సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేస్తే అన్ని మళ్ళీ అగైన్ 55 జీపీస్ సెకండ్ ఫేజ్లో అందరూ కూడా రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు. ఇంకొక 10 daysలో అక్కడ కూడా సీసీటీవీ పెట్టడము, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడము, 100% హెల్మెట్ వేసుకునే విధంగా మనము యాక్షన్ తీసుకుంటాం. సార్ మీరు అన్నట్టు గంజాయి కానీ ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే సమాచారం ఇవ్వాలంటున్నాం. ఏ నెంబర్ కానీ హెల్ప్ లైన్స్ కానీ సపరేట్ ప్రత్యేకించిన నెంబర్లు ఏర్పాటు? సపరేట్ నెంబర్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అది ఆల్రెడీ మనము ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి చాలామంది ఆల్రెడీ మెసేజెస్ వస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు అక్కడ చేసినప్పుడు మనం వెంటనే చెప్తాము, అప్పుడు రండి అని కూడా పాపం చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మనం పర్సనలీ కూడా మోటివేట్ చేసి సరే మీరు చెప్పినప్పుడు ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతామని వాళ్ళకి చాలామందికి ఆల్రెడీ మనం రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ దట్ రెస్పాన్స్ మంచిగా వస్తుందని. థ్యాంక్ యూ సార్. ప్రమాద రహిత జిల్లా, డ్రగ్స్ రహిత జిల్లా, గంజాయి రహిత జిల్లా, ప్రమాద రహిత జిల్లా
మానుకోటను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పీ శబరీష్ తన అడుగులకు ప్రజల మద్దతు ఎంతైనా అవసరం ఉంది. ప్రజల మద్దతు ఉన్నప్పుడే ఎంత పెద్ద కార్యక్రమం సక్సెస్ అవుతుందని ప్రయోగపూర్వకంగా నిరూపిస్తున్నాడు శబరీష్ లక్ష్యం నెరవేరాలని మానుకోట ప్రజలందరం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.